ఏం చేస్తున్నా తీయాలా స్ట్రైట్ ఆకు లోపలికి వచ్చి తీరా నువ్వు లెగు దాచిన్నారు పిల్లలందరూ సరిపోతారా సిస్టర్ టీచర్స్ వచ్చి అమ్మ టీచర్స్ అందరినీ రమ్మనమ్మ ఒకసారి అమ్మ మీరు ఇక్కడ నుంచోండి ఇలా నుంచోండి ఈ సైడ్ నువ్వు నడిచి నువ్వు లోపల నడిచి ఇలా నుంచి పోండి టీచర్స్ వచ్చేమని ఆశా టీచర్ మీరు ఇక్కడ నుంచోండి వెల్కమ్ 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 వస్తుందండి Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Hallelujah. 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 ప్రే చేసుకుందాం సరే బీ సైలెంట్ సరే స్తోత్రం తండ్రి మహాగణుడా పరిశుద్ధుడానికి. హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మొన్న వైజాగ్ వెళ్ళిన సెమినార్కి వెళ్ళిన వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను కదా, ఆ రోజు నెక్స్ట్ రోజు అనమాట స్కూల్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారనమాట. క్యారల్ సింగింగ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారు. అదేంటంటే స్కూల్కి దగ్గరగా ఉన్న టీచర్స్ వాళ్ళ ఇంటికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తారనమాట. అంటే సెలబ్రేషన్స్ అంటే ఏం కాదు, క్రిస్మస్ శుభాలు తెలియజేస్తారనమాట. ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తారు సిస్టర్. అలాగా ఆ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారనమాట. దాంట్లో ఫస్ట్ నేమ్ అయితే నాది వచ్చిందనమాట. మా సెయింట్ ఆన్ స్కూల్ దగ్గరలోనే మా హౌస్ కాబట్టి ఇంకా ఆ రోజు సిస్టర్స్, తర్వాత కొంతమంది టీచర్స్, తర్వాత పిల్లలు ఏంజల్స్ డ్రెస్సులు వేసుకొని, తర్వాత మరియా డ్రెస్ ఒకటి, యోసేపు డ్రెస్ ఒకటి వేసుకుని అలాగా జీసస్ని ఎత్తుకుని వస్తున్నట్టుగా మా ఇంటికి అయితే వచ్చారనమాట. ఆ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారనమాట. సో వాళ్ళు వచ్చిన వాళ్ళకైతే నేను కొన్ని స్నాక్స్ అవన్నీ అరేంజ్ చేశాను. సో వాళ్ళకి ఇంకా కుదరలేదనమాట ఇంకెక్కడ కూర్చుని తినడము.
ఇంక వాళ్ళు ఏం చేశారంటే పట్టుకెళ్ళిపోయారు. తర్వాత ఒక చిన్న కేక్ అయితే కట్ చేయించాను అనమాట. తర్వాత సిస్టర్స్ టీచర్స్ ప్రేయర్ చేసి అయితే వెళ్ళారు. అదైతే నేను క్యాప్చర్ చేశాను. అదైతే ఈరోజు అయితే పోస్ట్ చేస్తానమాట. ఇది యాక్చువల్గా నేను వైజాగ్ వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే జరిగిందనమాట. ఇంకా తర్వాత ఇంకా వ్లాగ్ తీసాను కానీ ఎడిటింగ్ కుదరలేదు. ఆ వైజాగ్ సెమినార్ వ్లాగ్స్ అవన్నీ ఎడిట్ చేయడానికి సరిపోయిందనమాట. ఇదైతే ఇప్పుడు కుదిరింది, అందుకని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. నాకు ఇలా ప్రోగ్రామ్ ఉంది అని ఆ రోజు మార్నింగే చెప్పారనమాట. 2 రోజుల ముందు చెప్తే నేను ఇంకా అరేంజ్మెంట్లు కొన్ని చేసుకుందును. అయితే సాయంత్రం వస్తానని ఆ రోజు మార్నింగే చెప్పారనమాట. ఇంకేం చేశానంటే స్కూల్ ఇంకా లాస్ట్ అవర్ పర్మిషన్ తీసుకుని ముందుగా వచ్చేసి నేనైతే ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట. అయితే రాజుకి అయితే ఖాళీ లేదు, ఇంకా అందుకనే నేనే చేసుకున్నాను మొత్తం అంతా కూడా. తర్వాత వీళ్ళు వచ్చేసరికి 5:30 అలా అయిందనమాట. యాక్చువల్గా 4:30 ఆ టైంకి వస్తామన్నారు. అదే రోజు ఇంకో టీచర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారనమాట, సేమ్ ఇలానే. సో అక్కడ చూసుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంకి అయితే వచ్చి ఇలాగా క్రిస్మస్ విషెస్ చెప్పేసి ఇంకా మొత్తం అందరూ హ్యాపీగా వెళ్ళారనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా రావడం. అంటే నేను చాలా ఇయర్స్ నుంచి సెంటెన్స్లో చేస్తున్నాను కానీ ఎప్పుడు ఇలా రాలేదు. అంటే కొంతమంది టీచర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారంట, ఇది ఫస్ట్ టైం నేను చూడడం. మా చర్చ్లో కూడా ఇలా ఎప్పుడు రాలా. ఇలా సెంటెన్స్ తరపు నుంచి వచ్చింది ఫస్ట్ టైం అనమాట. నాకైతే హ్యాపీ అనిపించింది. తర్వాత కొంచెం టెన్షన్ కూడా వచ్చిందనమాట. అంటే ఇంతమంది రావడం వాళ్ళని కొంచెం ఎవరైనా మన ఇంటికి వస్తే మనం కొంచెం మంచిగా చూసుకోవాలి కదా, అలా ఎలా ఉంటుందో ఏంటో, ఎలా వస్తారో, నేను ఎలా చూసుకుంటానా అని కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ తర్వాత చాలా సవ్యంగా జరిగిందనమాట. మెయిన్ ఏంటంటే వాళ్ళకి టైం లేదు ఉండడానికి. అంటే పిల్లలు డైరెక్ట్గా స్కూల్ నుంచి వచ్చారు కదా, పేరెంట్స్ అది కాల్ చేయడము, వాళ్ళు వెయిట్ చేయడం స్కూల్ దగ్గర, ఇంకా అదంతా టెన్షన్ వచ్చి ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట. తొందరగా ఎక్కువసేపు ఉండలేదు. ఆ ప్రోగ్రామ్ అయితే మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సమాధానం
సంపద లైన్ ఫామ్ చేసేయండి వద్దని చెప్పాను అప్పుడే 2 కదా లేదు వచ్చేది ఏం శాంతి తీసుకున్నాడు బయట లేకపోతే మనకి కష్టమైపోయింది తినకపోయింది ఇదంతా బ్లెస్సింగే కదా అవునా చాలా సారీ తల్లి హాయ్ చెప్తాను మెట్లకి బాయ్ బయటికి వచ్చి తీయవల్ల ఒక నిమిషం అలా వెళ్ళిపోతున్నారండి పేరెంట్స్ ఎవరు వచ్చినప్పుడు వస్తారు ఉండమ్మా అక్కడ తీస్తారు అయ్యారా అమ్మ తీసుకున్నారా అబ్బాయికి అందరు కనిపించుకుంటుంది నడు కిరణ్ రండి రండి కిరణ్ రా బాయ్ రివర్స్లో వేసుకున్నాం ఇల్లు వర్షం వస్తుందని చిన్న పిల్లలు ఆపేశారు ఏళ్ళే ఉంచామన్నాం. అవును మర్చిపోయినా సరణ్య వాళ్ళకంటే ఫోన్ అంటే చెయ్యి. అదే 3rd క్లాస్ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి చేస్తారా ప్రసారంగా